తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ కి పొంచి ఉన్న ప్రమాదం. విశ్వనగరం వైపు అడుగులు పెడుతున్న, డెవలప్మెంట్ వైపు ఉరకలు పెడుతున్న హైదరాబాద్లో రాబోయే రోజుల్లో ఒక పెను ప్రమాదం దాగి ఉందని చెప్తున్నారు నిపుణులు. సో ఎందుకంటే హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందుతున్న నగరం, అభివృద్ధి చెందిన నగరం కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ ఎంతవరకు డెవలప్ అయిందో, సో దానివల్ల ఇప్పుడు ఢిల్లీ, కలకత్తా, ముంబైలో ఉన్న వాయు కాలుష్యంతో పాటు హైదరాబాద్లో కూడా ఆ స్థాయికి చేరే ఒక వాయు కాలుష్యం అవుతుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన గణాంకాల ప్రకారం 2026 జనవరి 30 వరకు ఇప్పుడు తెలిసిన గణాంకాల ప్రకారం అయితే వాయు కాలుష్యము యావరేజ్గా హైదరాబాద్లో 280 నుంచి 320 వరకు ఉంది. అంటే సాధారణ స్థాయి కంటే ఇది 3 రెట్లు ఎక్కువ. జనరల్గా 0 to 50, 0 to 100 ఉంటే దాన్ని నార్మల్గా పరిగణిస్తారు. అదేవిధంగా 100 నుంచి ఈ ఎయిర్ క్వాలిటీ కండిషన్ ఏదైతే ఉందో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ గణాంకాల ప్రకారము మనము 100 నుంచి 200 ఉంటేనే కొంచెం మీడియేటర్గా, అంటే మీడియంలో ఉన్న పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పెరుగుతున్న ఈ డెవలప్మెంట్, కొత్త కొత్త వాహనాలు, పెరుగుతున్న వాహనాలు, ఈ వాహనాల కాలుష్యం వల్ల, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫార్మా కంపెనీల వల్ల ఓవరాల్గా ఈ వాయు కాలుష్యం అనేది విపరీతంగా హైదరాబాద్లో పెరగడం జరిగింది. సో దీనివల్ల రాబోయే రోజుల్లో మరో ఢిల్లీ లాగా మారే హైదరాబాద్ అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి ప్లేసుల్లో ఈ వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అంటే పటాన్ చెరువు, పాషమైలారం దగ్గర మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలు ఉండడంతో సో అక్కడ దాదాపు 320 వరకు ఈ ఎయిర్ అనేది పొల్యూట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 320 రేంజ్ చూపిస్తుంది. అంటే ఇది చాలా ప్రమాదకరం. అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది దీనివల్ల. ముఖ్యంగా ఇక్కడ ఆ ఏరియాలో చూసుకుంటే, ఇక్కడ మన ఏరియాల దగ్గర ఉప్పలు, సనత్ నగర్ దగ్గర ఇది ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో అక్కడ కూడా ఎక్కువగా వాయు పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ దానివల్ల కూడా పొల్యూషన్ అవుతుంది. ఈ అమీర్పేట్, పంజాగుట్ట ఇక్కడైతే హెవీ ట్రాఫిక్ వల్ల, అది కమర్షియల్ హబ్ కాబట్టి సో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ వల్ల, వాహనాల వల్ల కూడా ముఖ్యంగా చూసుకుంటే సిటీలో ఈ ఎయిర్ పొల్యూషన్ కారణం 40% ఈ వాహనాల వల్లనే అని చెప్పేసి క్లియర్గా మనకి నిపుణులు చెప్పడం జరిగింది. అంటే వాహనాలే ఈ రకంగా 40% ఈ పొల్యూషన్ చేస్తున్నాయంటే మిగతా పారిశ్రామికలు ఏంటి, ఇండస్ట్రియల్ ఏరియాలు ఏంటి, అదేవిధంగా ఈ ఫార్మా కంపెనీలు ఏంటి, ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ ఎంత ప్రమాదంలో ఉందో మీకు అర్థం కావచ్చు. ఇదేదో ఇప్పుడు నార్మల్గా అనిపించవచ్చు, ఇప్పుడు బాగానే ఉంది కదా, మేము నార్మల్గా బయట తిరుగుతున్నాం కదా అని చెప్పేసి. ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ ఎవరికి చూపిస్తుందంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాలి కూడా చక్కగా పీల్చుకోలేరు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ గాలి చాలా ప్రమాదకరం. నేను ఎక్కడున్నానంటే బాలనగర్ దగ్గర ఉన్నాను. లేక్ షోర్ మాల్ మన ఎదురుగానే ఉంది. కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా, ఒకసారి చూడవచ్చు కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుందో. ఎంత మీకు క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు. నాకైతే క్లియర్గా ఈ పొగ, ఈ దుమ్ము, ఇక్కడ జరుగుతున్న వర్క్స్ ఇవన్నీ చూసుకుంటే ఎంత పెద్ద పొగ. పక్కనే డ్రైనేజ్ ఒకసారి చూడవచ్చు. మరి గవర్నమెంట్ దీనికి ఏ విధంగా చేస్తుందో తెలియదు, కానీ డ్రైనేజ్ చూడుకోవచ్చు. రోడ్డు పక్కనే ఈ విధంగా పొల్యూషన్ మొత్తం బ్లాక్ అయ్యింది. అసలు ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి చూసుకుంటే అక్కడ వాయు కాలుష్యం ఎలా ఉంది అంటే కనీసం ఇప్పుడు డే టైంలో 10, 10:30, 11, 12 వరకు కూడా రోడ్లలో ఎదురుగా వెహికల్ ఏది ఉందో కనపడని పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కలకత్తా ఏరియాస్లో ఎంత వాయు పొల్యూషన్ అంటే అక్కడ అందరూ మాస్క్ లేని బయటికి రాలేరు. ఒకవేళ వచ్చారు అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. అలాంటి పరిస్థితి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్కి రాకూడదనే ఈ స్పెషల్ స్టోరీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎంతోమంది ఫేస్ చేసి ఉంటారు. హైదరాబాద్లో కూడా ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడి ఉంటారు. క్యాన్సర్లు, ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటికి తగిన చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంటే కాదు, మీరు కూడా. అంటే ఈ ఇయర్లో ఎక్కువగా మళ్ళీ ఎంతోమంది వాహనాలు ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న వాహనాల వల్ల కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ దీని మీద యాక్షన్స్ తీసుకున్నాడంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవేర్నెస్కి తీసుకొచ్చి వాటిని పెంచే అవకాశం ఉండడము. సో ఈ గ్యాస్ వెహికల్స్ ఇవన్నీ తీసుకొని రావాలి. అంటే
ఈ విధంగా మొత్తం క్షేత్రస్థాయిలో ఇది పరిగణలోకి తీసుకుంటేనే ఈ విధంగా మనం కంట్రోల్ చేయగలం. N95 మాస్కులు ఎవరైతే బయటకు వస్తున్నారో వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మోస్ట్లీ N95 మాస్కులు అయితే యూజ్ చేయండి. దానివల్ల ప్రమాదాన్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంది. సో ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా ఈ పనులన్నీ క్లియర్గా కంప్లీట్ చేసుకోవాలి. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మెట్రో మరో దశ జరుగుతుంది, రెండో దశ మెట్రో నిర్మాణాలు జరుగుతున్నాయి. దానివల్ల పొల్యూషన్ కొంచెం తగ్గించవచ్చు. కానీ నిర్మాణ సమయంలో ఈ ఉప్పల్ సైడు ఈ మెట్రో నిర్మించడము, రోడ్లు నిర్మించడం వల్ల ఆ దుమ్ము ధూళి వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. వాయు పొల్యూషనే కాకుండా యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. సో ఇక్కడ అన్నిటిని నివారించాలి. ఈ దుమ్ము ధూళి ఉన్నప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో కొంచెం వాటర్ చల్లే ప్రయత్నం అన్నా చేయాలి. ఆ దుమ్ము బయటకు వచ్చి పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడైతే హెవీగా ఈ కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పుడు నేను ఉన్నాను కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇలాంటి ఏరియాస్లో బయట కొంచెం దుమ్ము లేసే కాడ వాటర్ చల్లితే ఆ వాటర్ పరిగణలోకి తీసుకుంటే కొంచెం తగ్గించే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలన్నీ గవర్నమెంట్ చేపట్టాలి. అదేవిధంగా ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎప్పుడు ఇదే విధంగా హైదరాబాద్ డెవలప్ అవుతుందని అనుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, ఎన్నో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని పరిగణలో తీసుకొని ప్రజలు మీరు కూడా ఇంట్లో కొంచెం చెట్లు నాటుకోవడము, చిన్న చిన్న చెట్లు పెంచడము, ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏమున్నాయో అవన్నీ తెచ్చుకోవడము, ఇలాంటి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. దీని నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పెరుగుతున్న ఈ డెవలప్మెంట్, పెరుగుతున్న కాలుష్యము, డెవలప్మెంట్ పెరిగితే ఓకే, కానీ కాలుష్యంలో కూడా మనం ఢిల్లీ, ముంబై ఇలాంటి నగరాలతో పోటీ పడాల్సి వస్తుంది. అలాంటి ప్రమాదం జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.